కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, ఈ టీవీ కార్యక్రమమును దేవుడు మీకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి దేవునికి ముందుగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఫస్ట్, ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ గివెన్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ హ్యాపీలీ. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు ప్రార్థనతో ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. ప్రియులారా, అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇంతవరకు మీ ప్రియ బిడ్డలను క్షేమకరంగా ఉంచినందుకు మీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇదిగో నా తండ్రి, వాక్యం వినగలిగినటువంటి మనస్సును మీ ప్రియ బిడ్డలకు ఇచ్చినందుకు మీ స్తోత్రములు. ఇదిగో నా నాయన, మీ ప్రియ బిడ్డలు ఏ విధమైనటువంటి శోధనలో, బాధనలో, వ్యాధులతో బాధపడుచు ఉన్నారో నా తండ్రి మీకు తెలిసిన ఆయన, వారి యొక్క వేదనలు, శోధనల నుంచి, బాధల నుంచి నా ప్రభా విడుదల దయచేయను నాయన. వ్యాధిగ్రస్తులను ఈ క్షణమే ముట్టి నా ప్రభు వారికి స్వస్థత అనుగ్రహించండి తండ్రి. కోర్టు సమస్యలతో, అనేకమైనటువంటి బాధలతో సతమతమవుతూ ఉండేటువంటి బిడ్డలను వారి యొక్క వేదనలను తొలగించిన నాయన సహాయం చేయండి, కృప చూపించండి. కుటుంబంలో శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి. ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనేమని మా ప్రభును ప్రియకుమారుడనే యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు గొప్పవాడు, సత్యవంతుడు, నీతివంతుడు అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా మొదటిగా గుర్తెరగాలి. దేవుని దగ్గరికి రావాలని అంటే మన మనసును మార్చుకోవాలి. ముందుగా మనలో ఉండేటువంటి పాప స్వభావాలని తీసివేసుకోవాలి. అప్పుడే నిజమైనటువంటి రక్షణ, నిజమైనటువంటి మారు మనసు ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ భూమి మీద నివసించేటువంటి మనము అనేకమైనటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి పాపము యొక్క స్వభావాలతో మనము నివసిస్తూ ఉంటాం. ఇటువంటి స్వభావాలు మనలో నుంచి తొలగిపోయి ఉండాలని అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని నిజమైనటువంటి రక్షకుడుగా అంగీకరించాలి మొదటిగా. అలా అంగీకరించినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవటం ద్వారా మనలో ఉండేటువంటి సాతాను శోధనలు, సాతాను శక్తులన్నీ కూడా దూరంగా మటుమయమైపోతాయి. ఏది చేయాలనుకున్నా మనము దేవునిలో నిమగ్నమైనప్పుడే మన యొక్క జీవితము మంచిగా ముందుకి కొనసాగుతూ ఉంటుంది. మనలో ఉండేటువంటి పాప స్వభావాలని తీసివేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ కూడా అలవర్చుకోవాలని మీతో ఈ వాక్యాలు విన్నవించుకుంటున్నాను. ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు మనము ధ్యానించుకుందాం. ఎఫ్సియన్స్ చాప్టర్ 6 verse 5 to 9. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై
భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాసులారా, యథార్థమైనటువంటి హృదయము గలవారై, అంటే ఈ లోకంలో నివసించేటువంటి మనము, మనుషులమైనటువంటి మనకు ఏ విధమైనటువంటి యథార్థమైనటువంటి మనసుతో ఈ లోకంలో జీవించటం లేదు. ఎక్కడ చూసినా సరే అబద్ధ సాక్ష్యాలు, ఎక్కడ చూసినా సరే ప్రభువుకి వ్యతిరేకముగా జీవించటం, ప్రభు యొక్క వాక్యం మనలో లేకపోవటం, లేదా ప్రభువు నమ్మినటువంటి వారిని దూషించటం, ఇలాంటి హేయమైనటువంటి కార్యాలతోటే మన జీవితాన్ని ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తా ఉంటున్నాం ఈ లోకంలో. అయితే ప్రభువు గొప్పవాడు, సత్యవంతుడు, నీతివంతుడు, ప్రభువారు మన కొరకే ఆ శిలువ మీద బలియాగం అయిపోయారు అనేటువంటి జ్ఞాపకం ఎప్పుడు ఎవరికి కూడా కలగటం లేదు. అందుకని ఈ మనుషులకు భూమి మీద భయము లేదు, దేవుని యొక్క భయము అంతకంటే లేదు. అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ? యథార్థమైనటువంటి మనసుతో ఎవరితో మాట్లాడినా, లేతే ఇతరులకు ఏ సహాయం చేయాలైనా యథార్థమైనటువంటి మాటలతోటి, యథార్థమైనటువంటి పనులు నీవు ఇతరులకు చేయటం లేదు. ఎందుకనంటే నీ హృదయము ఎప్పుడు కూడా కాఠిన్యముతోటి, కపటముతోటి నిండిపోయి ఉన్నది కనుక ఆ యథార్థతను నీవు మర్చిపోయి తిరుగుతూ ఉన్నావు. కానీ దేవుడు మనకు చెప్పినటువంటి మాటలు ఏంటంటే యథార్థమైన హృదయము కావాలి. యథార్థమైనటువంటి హృదయం నీకు ఎక్కడి నుంచి వస్తుందాయా అని అంటే దేవుని యొక్క గ్రంథాన్ని నువ్వు చదువుకోవటం ద్వారా, దేవుడు చెప్పినటువంటి మాటలను నీవు ఆనరింగ్ చేయటం ద్వారా యథార్థమైనటువంటి మనసు నీలోకి వస్తుంది. దేవుని యొక్క వాక్యానికి స్థానం ఇచ్చినప్పుడు నీకు యథార్థమైనటువంటి హృదయం కలుగుతుంది. ఎందుకంటే దేవుని యొక్క మాటలు ఎక్కడ చూసినా ఆణిముత్యాలు లాంటివే. దానిని నీవు గ్రహించి ఆ వాక్యానికి విలువిచ్చినప్పుడే, దేవునికి విలువిచ్చినప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు ఈ వాక్యముల ద్వారా అనేటువంటి సంగతిని నీవు తెలుసుకోవటం ద్వారా యథార్థమైనటువంటి మనసు కలుగుతుంది. ఎప్పుడు బైబిల్ గ్రంథాన్ని నీవు విలువగా చూసినప్పుడు, ఆనరింగ్ చేసినప్పుడు యథార్థత నీలోకి వస్తుంది. నీకెప్పుడైతే బైబిల్ గ్రంథాన్ని ప్రక్కన పెట్టావో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి దూరంగా ఉంటున్నావో, దేవుని యొక్క మాటలకు దూరంగా ఉంటున్నావో, దుష్ట తలంపులతోటి నీవు ఎల్లకాలము జీవిస్తూ ఉన్నావో, నీవు జీవించినంతకాలము కూడా దేవుని యొక్క వాక్యాన్ని దగ్గరికి నీవు రాలేవు. అందుకని యథార్థమైనటువంటి హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె. దేవుని యొక్క వాక్యం అంటే భయము కావాలి. ఇతరులతో ఏ విధముగా మాట్లాడుతున్నాను నేను అనే భయం కావాలి. దేవుని యొక్క పనులు చేయటానికి, మంచి పనులు చేయటానికి నీలో భయం కావాలి. ఏది నీలో ఉండేటువంటి భయం? దేవుని యొక్క నీ భయం నీలో లేకపోవటం ద్వారానే నీ యొక్క ప్రవర్తన అంతా కూడా ఇతరులకు అసహ్యంగా కనబడుతుంది. ఇతరుల మాట ప్రక్కన పెట్టు, నీకు నీవే అసహ్యుడుగా తయారైపోతున్నావు. ఎందుకనంటే దేవుని యొక్క భయం నీలో లేదు కనుక. దేవుని యొక్క భయం లేకుండా నీ ఇష్టానుసారంగా నీ యొక్క జీవితాన్ని అంతటినీ కూడా నీవు వ్యర్థంగా పాడు చేసుకుంటున్నావు. కాబట్టి ఈ దినము నుంచైనా దేవుని యొక్క వాక్యము నీతో ఏమైతే మాట్లాడుతుందో, దేవుని యొక్క వాక్యానికి నీవు ఎంత విలువనిస్తున్నావో దానిని నీవు ఆలోచించుకొని నీ హృదయాన్ని నిబ్బరముగా చరిచేసుకోమని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండిరి. ఇంకో మాట చెప్తారు, మీ యజమానులైన వారికి విధేయులై ఉండిరి. మీ యజమానులు ఎవరైనా నీవు ఆనరింగ్ చేస్తున్నావా? విధేయత చూపిస్తున్నావా? నీ యజమానుని పట్ల నువ్వు ఎంత భక్తి శ్రద్ధలతో నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క మనసుని మంచిగా
అగపరుచుకుంటున్నావా నీ యజమానుడికి? నీ యజమానుడు అంటే ఈ లోకములో నివసించేటువంటి యజమానులు నీపై ఉన్న వారి పట్ల నీ బిహేవియర్ ఏ విధముగా కనపడుతుంది? నీ ఆఫీసులో అయితేనేమి, నువ్వు చేసేటువంటి పనిలోనైతేనేమి, నీపై ఉండేటువంటి అధికారులకు ఏ విధమైనటువంటి నీవు విధేయతను చూపిస్తున్నావు, ఏ విధమైనటువంటి భయాన్ని చూపిస్తున్నావు, ఏ విధముగా నీకు అప్పగించినటువంటి పనిని నీవు నెరవేరుస్తున్నావు. నీలో ఉండేటువంటి ప్రౌడ్, నీలో ఉండేటువంటి గర్వము, నీలో ఉండేటువంటి సాతాను యొక్క మాటలు, ఇదంతా కూడా నిన్ను పెనవేసుకొని నీ యజమానుని పట్ల అనేక రకాలైనటువంటి దుర్భాషలతో నీ ప్రవర్తనను సాగించుకుంటున్నావు. నీ యజమానునికి అవిధేయత చూపించినప్పుడు యజమానుడు నీ పట్ల ప్రేమను చూపించలేరు. అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు యజమానుడు, మనకు దేవుడు, మనకు మాస్టర్. ఇవన్నీ దేవుని వలన నేను పొంది ఉన్నాను. దేవుడే సమస్తాన్ని కూడా నాకు సమకూర్చి ఉంచారు. ఈ గిఫ్ట్ అంతా కూడా దేవుని ద్వారానే నేను పొంది ఉన్నాను. ఈ ఆరోగ్యాన్ని దేవుని ద్వారా నేను పొంది ఉన్నాను. నా స్థితిగతులన్నింటినీ కూడా దేవుడే నాకు మంచిగా చేసి ఉన్నారు అనేటువంటి విధేయత మన యజమానునికి చూపించట్లేదు, మన ప్రభువారికి చూపించట్లేదు. అంటే మన ప్రభువారికి కృతజ్ఞతాస్తుతులు నీవు చెల్లించట్లేదు. ఎందుకంటే ఆయన ద్వారా పొందినటువంటి ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడని నీకు తెలుసు, ఆయన నీకు చక్కని వసతులను కల్పించారని తెలుసు. ఇవన్నీ నీకు తెలిసినా కానీ దేవుని నీవు ప్రక్కన పెట్టి నీ యొక్క జీవితాన్ని నీ ఇష్టానుసారంగా జీవించుకుంటున్నావు, నీవే చేసుకుంటున్నావు. ఇదంతా కూడా నీకు నీవే ఈ చెడ్డ తలంపుల్ని కొని తెచ్చుకుంటున్నావు. దేవుని యొక్క భయం నీలో లేక. ఆ విధముగా కాదు, యజమానులైన వారికి విధేయులై ఉండిరి. నీ యజమానుడికి నువ్వెంత అయితే నమ్మకంగా ఉంటావో, నీ యజమానికి మెప్పించేటువంటి పనిని నీవు ఎంత సక్రమంగా చేసి ఉంటావో, ఆ యజమానుడు కూడా నీకు తగినటువంటి కాలంలో తగినటువంటి సహాయాన్ని చేయటానికి ఆయన చూస్తూ ఉంటాడు ఈ లోకంలో. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పట్ల కూడా నీ యొక్క జీవితాన్ని మంచిగా మరుసుకున్నట్లయితే, ఆయన వాక్యాన్ని విన్నట్లయితే, ఆయన యందు భయభక్తి కలిగినటువంటి జీవితాన్ని నీవు జీవించినట్లయితే, ఆ యజమానుడు, ఆ ప్రభువారు నీకు తగినటువంటి సహాయాన్ని చేయటానికి, నీకు ఆత్మశాంతిని దయచేయటానికి ఆయన సంసిద్ధముగా ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా నీవు పొందుకోలేకపోతా ఉన్నావు అని అంటే నీవు చేసినటువంటి అక్రమ కార్యాలు, నీవు చేసినటువంటి పాప కార్యాలే దీనికి కారణము. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటయే కాక క్రీస్తు దాసులమని ఎరిగి, నువ్వెవరినో మెప్పించాలని కాదు, నిన్నెవరో పొగుడుతారని కాదు నువ్వు ఈ యొక్క పనులన్నీ చేయటం. నీకెవరో దండలు వేస్తారో వాళ్ళ ద్వారా నీవు మెప్పు పొందాలనేటువంటి ఆలోచన నీ మనసులోకి రానే రాకూడదు. ఏది చేసినా కానీ ప్రభువారు నిమిత్తమై నీ యొక్క మంచి కార్యాలు చేయాలి. ప్రజల గురించి కాదు, ఇతరులు నిన్ను పొగుడుతారని కాదు, గుళ్ళో పెద్ద పెద్ద చందాలు ఇచ్చి మనుషులను మెప్పు పొందాలనేటువంటి ప్రజలు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. కానీ దేవుడు చేసేటువంటి పని చాలా గొప్పగా ఉంటుంది. నీ ఎడల యథార్థమైనటువంటి హృదయముతోటి ఆ పని చేసినప్పుడు దేవుడిని యందు హర్షిస్తూ ఉంటారు. క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు, ప్రజలు చూడాలనేటువంటి పనులు నువ్వు చేయొద్దు. దేవునికి నీకు ఉండేటువంటి ఆ యొక్క కనెక్షన్ ద్వారా, ఆ ప్రార్థన ద్వారా ఈ పని నేను దేవుడు చూస్తే నాకు చాలు అనేటువంటి మంచి మనసు నీలో ఉన్నట్లయితే దేవుడు దాన్ని హర్షిస్తారు. ఆ అర్పణ దేవుడు అంగీకరిస్తారు. ఎందుకంటే హృదయపూర్వకంగా నీవు చేస్తున్నావు కానీ దేవునికి. కానీ కొంతమంది అయితే ఏం చేస్తారంటే
ప్రజలు మెప్పు కోరి ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు, దేవునికైనా సరే. కానీ ప్రజలు మెప్పు కోరేటువంటి మనుషులు దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. కాబట్టి నీవు చేయవలసింది ఏంటంటే దేవునితో మాట్లాడి దేవునికి ముఖాముఖిగా ఆ ప్రార్థనలో నీవు ఆ యొక్క సమాధానం వచ్చేంత వరకు వేచి ఉండి దేవుని యొక్క కార్యాలను నెరవేర్చినట్లయితే నువ్వు చాలా ఘనుడుగా ఎంచబడతావు. ఇంకా ఏమంటున్నారో, మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయడి. దేవునికి స్తోత్రం. చూసారా, మళ్ళీ ఏమంటున్నారు? మనుషులకు చేసినట్లు కాక అంటే మనుషులకు మెప్పించినట్లు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. దేవుని ఇష్టానుసారముగా చేయాలి. దేవుడు మెచ్చుకునేటువంటి పనులు నువ్వు చేయాలి. దేవునికి వ్యతిరేకముగా ఉండేటువంటి పనులు నీవు చేయకూడదు. ఇవన్నీ నీకు తెలిసినటువంటి విషయాలే. కానీ దేవునికి నచ్చినటువంటి పనులు చేయటానికి నీవు ముందుకు రాలేకపోతున్నావు. దేవుని యొక్క వాక్యాన్ని వినటానికే ముందుకు రాలేకపోతున్నావు. దేవుడు ఇచ్చేటువంటి రక్షణనే నీవు పొందుకోలేకపోతున్నావు. ఎందుకనంటే నీలో ఉండేటువంటి అమాయకత్వమో, నీలో ఉండేటువంటి సాతాను శక్తుల చేతనో నీవు బాధపడుతూ సాతానుకే నీవు ఎక్కువ స్థానాన్ని ఇచ్చి దేవుని యొక్క మహిమను నీవు పొందలేకపోతున్నావు. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభువులా పొందుదమని మీరెరుగుదురు. దేవునికి స్తోత్రం. చూసారు ఎంత చక్కని మాటలు చెప్తున్నారో. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభువు వలన పొందుదమని మీరెరుగుదురు. ఈ గృహాన్ని, చక్కని గృహాన్ని నేను కట్టుకున్నానంటే ప్రభు వారు ఇచ్చినటువంటి సహాయమే. చక్కని ఉద్యోగం సంపాదించుకున్నానంటే ప్రభు వారు ఇచ్చినటువంటి కృపే. నీ కుటుంబంలో ఏదైనా మేలు జరిగిందనేనంటే ప్రభు వారు ఇచ్చినటువంటి కృపయే అని నీవు గ్రహించి ప్రభువారిని నీవు ఆనరించేయాలి. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువారు నాకేం చేశారు లేవయ్యా, నేను అనేక రకాలైనటువంటి బాధల్లో మునిగిపోయి ఉన్నాను, ప్రభు నమ్ముకోవడం ద్వారా నాకు ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు అనేటువంటి నిరుత్సాహం కలిగినటువంటి మనసు నీలోకి రాకూడదు. దేవుని వాక్యం ఇక్కడ చక్కగా చెప్తుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయము 31వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. లెమెంటేషన్స్ చాప్టర్ 3 వెర్స్ 31. ప్రభువు సర్వకాలము విడనాడడు, నిన్నెప్పుడు కూడా అనాదిగా విడిచిపెట్టనని ప్రభువారి యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నదే. నిన్ను అనాదిగా విడవను నేను అని దేవుడు చెప్పేటువంటి వాగ్దానాన్ని విడిచిపెట్టి నీవు రకరకాలైనటువంటి మనసుతోటి నీవు దేవుణ్ణి ప్రక్కన పెట్టేశావు. ఆయన బాధ పెట్టునను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. చూసారా, నీవు కొంతకాలమే నీకు బాధ, కొంతకాలమే ఈ ఉద్యోగం లేనటువంటి లేమితనంలో జీవిస్తూ ఉన్నావు ఇప్పుడు ప్రస్తుతం. కానీ ఆధార్యపడవలసినటువంటి పని లేదు. ఈ వ్యాధి నాలో నుంచి తగ్గుతుందా, ఎప్పుడు మటుమాయమైపోతుందా, ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉంటానా నేను అనేటువంటి మనసు నీకు వస్తూ ఉంటుంది. కానీ ఆ వ్యాధి నీ నుంచి తొలగిపోకుండా ఉండటానికి, ఆ వ్యాధి నీ నుంచి పోవటానికి ఎంతో సమయం పడుతుంది. ఆ సమయం గురించి నీవు వేచి ఉంటూ ఉండాలి. అయితే ఇంతకాలం కూడా నీవు ఆ బాధని నీవు అనుభవిస్తూ ఉంటావు. నీవు పడినటువంటి బాధ అటువంటిది. అయితే తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఒకవేళ నువ్వు ఎప్పుడైతే బాధపడుతున్నావో, నా ప్రియ బిడ్డ ఎంతో కాలంగా ఈ వ్యాధితో బాధపడుతుంది అనేటువంటి మనసు దేవునికి
కలుగుతుంది. అప్పుడు ఆయన నీ యందు జాలిపడి నీ యొక్క వ్యాధి నుంచి దూరం చేస్తారు. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయుడు. చూసారా ప్రియులారా, దేవుడిచ్చినటువంటి వాక్యం. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడు. ఒకవేళ కలిగిందని అనుకో, ఆ వ్యాధి నీలో నుంచి మటుమాయమైపోయే వరకు నీవు ఆ ప్రార్థనలో గడపాలి, ప్రభువారిని అడగాలి. హృదయపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయాలి. అలాగా తెలియచేయలేనటువంటి సమయముతో నీవు బాధపడుతున్నావు. దేవుని దగ్గర నీ యొక్క విన్నపాలని కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు. ఎందుకనంటే నీవు చేసినటువంటి అక్రమ కార్యాలను బట్టి. దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్న ప్రియులారా, ముఖ్యంగా దేవుని దగ్గరకు రండి. దేవుని దగ్గరకు వచ్చినట్లయితే ఆయన మీ యందు బహుగా జాలిపడును. ద్విమనసుకులారా, మీ చేతులను శుభ్రపరుచుకొనిడి. 2 రకాలైనటువంటి మనసులతోటి నీవు జీవిస్తూ ఉన్నావు. కానీ ప్రభు దగ్గరకు వచ్చేటువంటి వారు ఏక మనసుతోటి, మంచి మనసుతోటి ఆయన వేడుకున్నట్లయితే నీ యొక్క జీవితము, నీ యొక్క వ్యాధులు, నీ కుటుంబ సమస్యలు అన్నీ కూడా ఆయన మటుమాయం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. అట్టి కృప దేవుడు మనందరకు దయచేయను గాక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. కళ్ళు మూసుకోనండి, తలలు వంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ కృప గారికి వందనాలు నా తండ్రి. ఇంతవరకు మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించి కృప చూపించండి నాయన. మీ ప్రియ బిడ్డలకు కావలసినటువంటి ఈవులను దయచేయండి తండ్రి. మీ ప్రియ బిడ్డలో ఉండేటువంటి సమస్యలను తీర్చండి నా ప్రభువా. ఏ యొక్క వ్యాధి బాధల్లో ఉండేటువంటి నీ ప్రియ బిడ్డలతో ఒకసారి మాట్లాడండి నాయన. వారి యొక్క గాయములను కట్టండి తండ్రి. కుటుంబంలో శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి నా ప్రభువా. నీ ప్రియ బిడ్డల యొక్క కోరికను సిద్ధింపచేయండి నాయన. ప్రార్థన చేయగలిగినటువంటి మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఎవరైతే అప్పుల బాధల్లో బాధపడుచు ఉన్నారో నా తండ్రి, ఒక్క క్షణం మీ కను దృష్టి వారిపై ఉంచండి. వారి యొక్క అప్పుల బాధలను నివారణ చేయండి. సేద తీర్చుకునేటువంటి బిడ్డలుగా మీ శాంతిని మీ ప్రియ బిడ్డలకు అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు మీ పరలోక స్థానంలో చేరని మనం మా ప్రభును ప్రియకుమారుని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యముగా ఈ వాక్యాన్ని వినుచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ వందనాలు. దైవ సందేశం విని
దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.